హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని మధ్యలోకి చీలిక పెట్టుకుని వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఈ బౌల్ నిండా అయినాయి. 1 గిన్నె బాస్మతి రైస్కి 1.5 వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎసరు బాగా మరిగిన తరువాత ముందుగా గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ వంచేసుకొని ఎసరులోకి వేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 నిమిషాలకి రైస్ కుక్ అయిపోయి పులావ్ రెడీ అయిపోతుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ప్లెయిన్ పులావ్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.